సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. జై శ్రీకృష్ణ. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి కావడంతో భగవానుడు శ్రీకృష్ణుడి మానవ లీలలు ప్రథమ భాగం పూర్తవుతుంది. ప్రథమ భాగమున జన్మ మొదలుకొని కౌమార స్థితి వరకు వారు చేసిన లీలలన్నీ అవి ముఖ్యంగా భక్తులను అలరించుటకు చేసినవే. శ్రీకృష్ణుడే పరిపూర్ణ అవతారుడు. వారే అడుగడుగునా భక్తులకు తెలియజేస్తున్నారు తామే స్వయంగా భగవానులమని. ఎప్పుడైతే కారాగారంలో జన్మించారో త్రిలోకాలు ఆనందంతో వెల్లివిరిశాయి. బాల్యంలో అన్ని దశలలోనూ అద్భుతాలను సృష్టించారు. కంసునిచే పంపబడిన దైత్యులను సంహరించారు. ఆ తరువాత గోవర్ధనగిరిదారి అయి ఇంద్రుని గర్వమణిచారు. హే ప్రభు, హే దీనదయాళ, మమ్ము క్షమించండి. మా వలన చాలా పెద్ద పొరపాటు జరిగింది. బ్రహ్మకు గర్వభంగం గావించారు. శ్రీకృష్ణులు ప్రేమావతారులు. దీనిని రుజువు చేసుకోవడానికి వారు రాధా గోపికలతో కూడి ఒక అలౌకిక ప్రేమలీలను సాగించారు. అందులో ప్రేమ భక్తి యొక్క పరిధులు ఒకదానినొకటి మించిపోయాయి. దాని వలన ప్రేమ భక్తుల యొక్క తేడా తెలుసుకోవడం అసంభవమైంది. దొంగిలించి వెన్న తిన్నారు. మన్ను తిని తన మాతకు తన విశ్వరూప దర్శనాన్నే ఇచ్చారు. ఒకప్పుడు రాధలా వేషం వేసుకుని రాధనే అలరించారు. చూడు, పూర్తిగా మారానుగా రాధలా. ఈ లీలలో పూర్తిగా లాలిత్యం ఉన్నది, మాధుర్యం ఉన్నది, భావోద్రేకం ఉన్నది, ప్రణయ బాధలో నిగూఢ ఆనందం ఉన్నది. ఇక తరువాత జీవితపు రెండవ దశలోకి వెళదాం. అందులో రాజనీతి యొక్క ఆదర్శం ఉంటుంది. యుద్ధభూమిలో అర్జునునికి గీతోపదేశం చేస్తూ వారు తమ అవతారం యొక్క 3 ముఖ్యోద్దేశాలను వివరించారు. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రాధతో రాసలీలలు గావించిన కృష్ణుడు ఇప్పుడు కవచం ధరించి దుష్టుల పాలిట కాలుడై రణరంగమున అడుగిడుతున్నాడు. ఇక నుంచి వారి అవతారం యొక్క రెండవ దశ ప్రారంభం కాబోతున్నది. ఇక నుంచి వారి జీవితం ప్రేమ భక్తి రంగాల నుంచి విడివడి రాజనీతి కర్మయోగాల రంగాలలో ప్రవేశిస్తున్నది. దీనిలో రాజనీతి యొక్క చతురత ఉన్నది. ఇక వారు సామాజిక ధర్మాలను నిర్వర్తించడానికి కఠిన మార్గాన పయనించాలి. తన భక్తుడు మిత్రుడు అయిన అర్జునుని ద్వారా సర్వజనులకు నిష్కామ కర్మయోగ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఇంతవరకు మురళిని ధరించారు. ఇకపై వారు సందర్భానుసారంగా మురళిని విడిచి సుదర్శన చక్రాన్ని ధరించవలసి ఉంది. దుష్టులను నాశనం చేయడం అనేది కంసవధతో ఆరంభమైంది. ఇటువంటి కఠోర కార్యాలు వారు ఇంకా ఎన్నో పూర్తి చెయ్యాలి. కంసుని తర్వాత ఇప్పుడు జరాసంధుని వంతు. జరాసంధునికి కంసుడు వధించబడిన సమాచారం ఎప్పుడు తెలిసిందంటే అతని 2 కుమార్తెలు విధవలై మగధకు తన తండ్రి దగ్గరకు చేరినప్పుడు. ఈ విషయం విని జరాసంధుడు దెబ్బతిన్న బెబ్బుల వలె గర్జించాడు. మేము కంసుని తిరిగి బ్రతికించుకోలేము, కానీ మేము మీకు వాగ్దానం చేస్తున్నాం. అతన్ని సంహరించిన వాడిని ఊరికే వదిలిపెట్టాం. కంసుడు వెళ్ళిన చోటుకే అతను వెళ్ళి తీరుతాడు. అతడు ఈ ధరిత్రిపై ఎంత మాత్రం జీవించుండటానికి వీల్లేదు. సేనాపతి, మన సమస్త సైన్యాన్ని ఒక భీషణ యుద్ధానికి సిద్ధంగా ఉండవలసిందిగా ఆదేశాలివ్వండి.
రాజధాని వెలుపల ఎక్కడెక్కడ సైన్య విభాగాలున్నాయో వారందరినీ అస్త్రశస్త్రాలతో సిద్ధమై 15 దినాలలో రాజధానికి చేరుకోవాలని ఆదేశాలివ్వండి. ఏనాడైతే మన సైన్యమంతా సిద్ధంగా ఉంటుందో ఆనాడే మధుర మీదకు దండెత్తి వెళదాం. మాకు తెలుసు, మధుర నరేషుల సైన్యాన్ని ఓడించడానికి మనం ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకువెళ్ళవలసిన అవసరం లేదని. మాకు కేవలం మధుర సైన్యాన్ని నాశనం చేయడమే లక్ష్యం కాదు, సమూలంగా మధురవాసులను అంతం చెయ్యాలనుకుంటున్నాం, అంతం చేస్తాం. అందుకే ఇంత గొప్ప సైన్యం కావలసి ఉంది. మా కోరికొక్కటే, ఏ మధురవాసులైతే మా జామాతుడు మహారాజు కంసుని వధ జరగడం పట్ల ఆనందంతో జై జయధ్వానాలు చేశారో వారిలో ఏ ఒక్కరూ జీవించి ఉండడానికి వీల్లేదు. మధుర నగర వీధుల్లో పిల్లలు, వృద్ధులు, స్త్రీ పురుషులు ఏ ఒక్కరూ సజీవంగా ఉండకూడదు. మేము ఈ ధరిత్రి నుంచి యాదవులందరినీ నిర్మూలించాలనుకుంటున్నాం. దాంతో సమస్త యాదవుల పేర్లు చరిత్ర పుటల్లోంచి అదృశ్యం కావాలి. అందుకే మనకు ఇంతటి అపార సేన అవసరం. అప్పుడే మేం కసితీరా ఆ నగరాన్ని, నగరవాసుల్ని రక్తంలో ముంచి వేస్తాం. మా ఆజ్ఞను పాటించండి. నేడు మధుర మీద ఆపదల మేఘాలు కమ్ముకున్నాయి. అక్రూరుల వారి గూఢచారులు వార్తనందించారు. కంసుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతని మామగారు మగధ నరేంద్రుడు జరాసంధులు భీకర మహాసేనతో మధురపై దండెత్తి వస్తున్నారని. అందిన వార్తల ప్రకారం జరాసంధుల వారితో పాటు అతని మిత్రరాజ్యాల సేనలు కూడా కలిశాయట. ఇంతటి పెద్ద సంక్షోభం నుండి మనం మధురను ఎలా రక్షించుకోవాలి? ఈ సమస్య కారణంగానే ఈ సభను సమావేశపరచవలసి వచ్చింది. మహారాజు ఉగ్రసేనుడు వృద్ధులగుటయే గాక వారు ఎన్నో వత్సరాలుగా కారాగృహంలో బందీకృతులై ఉండడం వలన వారు శారీరకంగా ఎంతగానో నీరసించిపోయారు. ఆ కారణంగా మనకు వారు అండగా నిలవలేరు, యుద్ధానికి నాయకత్వం వహించలేరు. అయినా ఈ బాధ్యతను వారికి అప్పగించడం న్యాయం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కలిసికట్టుగా ఈ రాజ్యాన్ని రక్షించుకోవాలి. అందుకనే మీ అందరినీ ఇక్కడ సమావేశపరచాం. ప్రస్తుతం ఇక్కడ సమావేశమైన సమస్త విష్ణు శూర అంధక వంశ నాయకుల నుండి మేమిదే ఆశిస్తున్నాం. ఈ స్థితిలో ప్రస్తుత సమస్యకు పరిష్కారం సూచించడంలో మాకు తోడ్పడగలరని. మాకు మీ సలహాలను వివరించండి. అక్రూరుల వారు, మనకందిన సమాచారం ప్రకారం జరాసంధుని వద్ద ఎంత సైన్యం ఉంటుంది? మన గూఢచారుల నివేదన ఏమిటంటే జరాసంధుని వద్ద ఎన్నో అక్షౌహిణీ సేనలున్నాయని. వాటిని లెక్కించడం అసంభవం మహారాజా. అంటే దీని అర్థం ఒంటరిగా మధుర సైన్యం వారిని ఎదిరించి నిలవలేదనేగా? ఈ పరిస్థితుల్లో మనం ఇతర రాజ్యాల నుంచి సహకారం పొందవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మన ఇరుగు పొరుగు రాజులైన బాణాసురుడు, భామాసురుడు వారు కంసుని మిత్రులే. వారు మనకు తోడ్పడరు. వారు మధుర విధ్వంసంలో పాలు పంచుకోవటానికి ఖచ్చితంగా జరాసంధునితో చేతులు కలుపుతారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇతరుల సహాయాన్ని అర్థించడం కంటే మన ఆత్మబలంపై విశ్వాసం ఉంచాలి. మనం స్వయంగా నిర్ణయించుకోవాలి. మనం మన బలంతోనే వారిని ఎదుర్కోగలగాలి.